హాయ్ అండి, డీ ఫ్రిడ్జ్లో ఒక గ్లాస్ పెట్టండి, కరెంట్ బిల్ రాదు. చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తాయండి. ప్రతి ఒక్క టిప్ కూడా ఒక ఆణిముత్యమే అని చెప్పుకోవచ్చు. అంత రియల్లీగా చాలా చక్కగా వర్క్ అవుతున్నాయండి. అన్ని టిప్స్ కూడా చాలా యూస్ఫుల్గా ఉంటాయి. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. టమాటాలు మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఎక్కువగా టమాటాలు పాడవుతూ ఉంటాయండి. అసలు టమాటాలు ఎందుకు కుళ్ళిపోతాయంటే ఎక్కువగా ఇలాగ తోడుము దగ్గర ముందుగా పాడైపోతాయండి. తర్వాత మనకి మెల్లగా ఈ టమాటా అంతా కూడా పాడైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ముందుగా టమాటాలను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా శుభ్రంగా వాటర్లో తుడుచుకోవాలి. ఇలా తుడుచుకున్న తర్వాత తొడుము దగ్గర మనం కర్రీస్లో యూజ్ చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఈ విధంగా తొడుము దగ్గర అప్లై చేసేసి ఇలా చక్కగా మనం ఈ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి. తొడుము దగ్గర మనం ఈ విధంగా ఆయిల్ అప్లై చేయడం వల్ల త్వరగా టమాటా అనేది పాడవుదండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. సో ఈ విధంగా మనం టమాటాలను పెట్టుకోవటం వల్ల ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. మన మనీని కూడా ఆదా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం క్యారీ బ్యాగ్స్లో పెట్టామనుకోండి కుళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ మనం అందరం కూడా ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టం కదండి. నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత మనం బయట పెట్టేస్తూ ఉంటాము. బయట పెట్టడం వల్ల నెయిల్ పాలిష్ గడ్డి కట్టేసి పాడవుతూ ఉంటుందండి. అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఇలా మనం యూజ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, అవసరమైనప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. నెయిల్ పాలిష్లు కూడా పాడవకుండా గడ్డ కట్టకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుంది. మనం ఈ విధంగా కుక్కర్ వాచర్లు ఉంటాయి కదండి, ఇలా గ్యాస్ కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకుంటూ ఉంటాం కదా, ఆ వాచర్లు మనం క్లీన్ చేసిన తర్వాత ఇలా బయట పెట్టేస్తూ ఉంటాం. బయట పెట్టడం వల్ల వాచర్లు అనేవి మనకి త్వరగా పాడైపోతాయండి. అటువంటి ఇబ్బంది లేకుండా మనం క్లీన్ చేసిన తర్వాత ఈ విధంగా డీ ఫ్రిడ్జ్లో కానీ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, చక్కగా మనకు అవసరానికి తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. మనకి విజిల్స్ కూడా త్వరగా చక్కగా వస్తాయి. సో మనకి ఆచర్లు కూడా ఎక్కువ రోజులు మన్నికుంటాయండి. ఈ విధంగా ట్రై చేయండి. క్లీన్ చేసిన తర్వాత ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనకు అవసరానికి మళ్ళీ యూజ్ చేసుకోవడానికి చక్కగా యూజ్ అవుతాయండి. పాడైపోకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు అయితే ఇంకొక విషయం కూడా మీకు షేర్ చేసుకోవాలనిపించిందండి. ఆ విషయం ఏంటంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది కూడా ఈ విషయం అయితే మీకు రియల్ లైఫ్లో చక్కగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చు కానీ ఏదైనా కొనవచ్చు, కానీ డబ్బుతో కొనలేవి అంటూ కొన్ని ఉన్నాయండి. వాటిని ఎప్పుడూ కోల్పోకండి. ఎందుకంటే మళ్ళీ మనం వాటిని తిరిగి పొందుకోలేము. కాబట్టి అవేంటంటే కాలం, సంతోషం, స్నేహితులు, కళలు, నమ్మకం, ప్రేమ, ఆరోగ్యం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి కాబట్టి మన జీవితంలో, మన లైఫ్లో. సో డబ్బు ఎంతైనా సంపాదించుకోవచ్చు కానీ డబ్బుతో కొనలేవంటూ చాలా ఉన్నాయి. కాబట్టి సో ఇవన్నీ కూడా మన జీవితంలో ఒక భాగమే. కాబట్టి ప్రేమ కానీ, కాలం కానీ, నమ్మకం కానీ, ఆరోగ్యం కానీ, సంతోషం కానీ, స్నేహితులు కానీ, ఇవన్నీ కూడా మనం పోగొట్టుకున్నామంటే తిరిగి పొందుకోలేము. కాబట్టి వాటిని చేజార్చుకోకుండా ఉండండి. సో నా ఒపీనియన్ అయితే నేను అలా నాకెందుకో మీరు నా ఫ్యామిలీ కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించిందండి. ఈ విషయం గురించి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా, మీకు ఏమనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టిప్ ఏం కాదండి, ఇది మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా న్యాచురల్గా ఇంట్లో వాళ్ళు ఇలా సీతాఫలాలు ప్లాంట్స్ అయితే పెంచుకున్నారండి. ఇంకా ఆ ప్లాంట్స్ ఇలాగ కాయలు అయితే కట్ చేసి మా వారు తీసుకొచ్చారండి. చూసారా ఎంత చక్కగా ఉన్నాయో కాయలు అయితే. ఇలాగ కళ్ళు ఇచ్చి చక్కగా చెట్టుకైతే ఈ విధంగానే
కల్లివిచ్చాయంట. ఇంకా ఈ 2 కాయలు చూసారా ఇలాగా పగిలిపోయినాయి, అంటే చెట్టుకే ఇలా ఉండిపోయినాయంట, అంటే బాగా కల్లిచ్చినాయి అని అర్థం. సో ఇవి ఇలా కల్లిచ్చిని కోసామనుకోండి టేస్టీగా ఉంటుంది, కల్లిచ్చకుండా కోసామనుకోండి కాయలు అనేవి టేస్టీగా ఉండవు. సో న్యాచురల్గా ఇంట్లో పండించినవి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ సీజన్లో మనకి సీతాఫలాలు దొరుకుతాయి కాబట్టి మీరు కూడా టేస్ట్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. చపాతీ పిండి మనం ఇలా కలుపుకునేటప్పుడు మనకి పూరీలు కానీ చపాతీలు కానీ పొంగుతూ రావాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా గోధుమ పిండిలో తగినంత, అంటే కొంచెం ఒక 1 టీ స్పూన్ పంచదార, కొద్దిగా ఆయిల్, తగినంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ని ఈ విధంగా పోసుకుంటూ పిండి కలుపుకున్నాం అనుకోండి చపాతీ కానీ ఇలా పూరీ కానీ పొంగుతూ వస్తాయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఎప్పుడూ కూడా ఈ టిప్నే ఫాలో అవుతూ ఉంటాను. సో మరి మీరు చపాతీని పిండిని ఎలా కలుపుకుంటారు, పూరీలు ఎలా చక్కగా పొంగుతూ వస్తాయి అనేది మీరు ఎలా చేస్తారనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ టిప్ని ఇప్పుడు కూడా ఇలానే ఫాలో అవుతూ ఉంటానండి. ఇలా పంచదార వేయటం వల్ల మనకి చక్కగా పూరి అనేది పొంగుతుందండి, చపాతీ అయినా చక్కగా ఉంటుంది. పిండి కలుపుకునే విధానంలోనే మనం ఈ విధంగా కలుపుకున్నాం అనుకోండి చపాతీ కానీ పూరి కానీ చక్కగా వస్తాయండి. నేను చేసే ట్రిక్ అయితే మీకు షేర్ చేస్తున్నానండి. సో మీరు పిండి ఎలా కలుపుకుంటారనేది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఈ చట్నీ అయితే ఇలా చేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు ఈ చట్నీ తింటే ఇంకా టేస్ట్ అయితే అదిరిపోతుందండి, అంత టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. సో మనకి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ చట్నీని చక్కగా టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. సొరకాయ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరు, కానీ సొరకాయ చట్నీ చేసి చూడండి. సొరకాయ పచ్చి కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా నేను శనగగుళ్ళు ఇలా ఈ విధంగా ఒక గుప్పుడు తీసుకుని వేయించేసుకున్నాను. అందులోనే 4-5 పచ్చిమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని కొద్దిగా ఇలా జీలకర్ర కూడా వేసుకొని 4-5 ఎల్లుల్లిపాయలు కూడా ఈ ఆయిల్లోనే వేయించేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇందులో ఒక టొమాటో అలానే సొరకాయ ఒక సగానికి కట్ చేసేసి ఒక ముక్కని ఇలా అయితే వేసుకుంటున్నానండి. సొరకాయ అలానే దీనిలో ఒక టమాటో, కొంచెం చింతపండు, జీలకర్ర ఇవన్నీ వేసి ఇలా కొంచెం మగ్గించుకోవాలి. ఆయిల్ వేసేసి మగ్గించుకున్నాం అనుకోండి చక్కగా మనకి సొరకాయ ముక్కలు ఇలాగ టమాటా ముక్కలు ఆయిల్లో ఇలా వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా, అంటే ఒక గుప్పుడు ముక్కలు కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి, ఆ కొబ్బరి ముక్కల్ని సన్నగా కట్ చేసేసుకొని ఈ ఆయిల్లోనే మగ్గించుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తగినంత చింతపండు కూడా వేసేసుకొని దీనిలో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు మగ్గించుకుంటే చక్కగా మనకి సొరకాయ ముక్కలు అనేవి మగ్గుతాయండి. తర్వాత ఈ విధంగా మనం మిక్సీ జార్లో ఇలా ఈ ముందుగా పట్టుకున్నటువంటి మనం ఇలా శనగగుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఉన్నాయి కదండి, అలా మిక్సీ జార్లో వేసేసి పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత ఇలాగ ఈ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసేసుకుని పట్టుకున్న తర్వాత మనకి పోపు పెట్టేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి. తినని వారు కూడా 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. నిజంగా చెప్తున్నానండి. ఈ చట్నీ మనం సొరకాయ కర్రీ చాలామంది కూడా ఇష్టపడరు కదండి, అలాంటి వాళ్ళకి ఈ చట్నీ చేసి పెట్టండి. పచ్చి కొబ్బరి సొరకాయ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా పోపు పెట్టేసుకొని ఆయిల్ కొంచెం మరింత వేసేసుకొని ఇలా ఆయిల్లోనే కొద్దిగా ఒక 1 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఈ విధంగా పోపు పెట్టేసుకుని దానిలో ఈ విధంగా చట్నీ వేసేసుకున్నాం అనుకోండి అసలు వేడివేడి అన్నంలో ఈ చట్నీ వేసుకుని తింటే 2 ముద్దలు ఎగస్ట్రానే తింటామండి, అంత టేస్టీగా ఉంటుంది. సో పచ్చి కొబ్బరి కూడా వేసాం కాబట్టి చక్కగా మనకి వేడివేడి అన్నంలో ఇలా వేసుకుని తినడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, టేస్ట్ అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. సో మీకు ఎలా అనిపించిందో అనేది కూడా మీరు ట్రై చేసిన తర్వాత కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో, ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనేది కూడా ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఎందుకంటే నేను చేసే టిప్స్ మీకు యూజ్ అవుతున్నాయా లేదా అనేది కూడా నాకు కూడా అర్థమవుతుంది కాబట్టి ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. సో మరి మీకు ఈ టిప్స్ ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని కూడా తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. మనం ఫ్రిడ్జ్లో ఇలా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకుని డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు డీ ఫ్రిడ్జ్లో ఇలా బాక్స్
బాక్స్లో స్టోర్ చేసుకున్నప్పుడు ఐస్ గడ్డ కట్టేసి అతుక్కుపోయి త్వరగా రావు కదండి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. మనం త్వరగా తీయాలని హడావుల్లో తీసినా కూడా అది ఆ బాక్స్ స్టోర్ చేసుకున్నటువంటి బాక్స్లో అతుక్కుపోయి త్వరగా రావు కదండి. అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్లో ఈ విధంగా 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది, కరెంట్ బిల్లు కూడా మనకి సేవ్ అవుతుందండి. సో ఇలా గ్లాస్లో సాల్ట్ వేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం వల్ల మనకి ఐస్ త్వరగా గడ్డ కట్టదు, కరెంట్ బిల్లు కూడా తక్కువగా వస్తుందండి. ట్రై చేయండి. ఇలా మనం ఏదైనా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా అతుక్కుపోకుండా చక్కగా వస్తాయండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.